ఒక బీసీ మహిళపై ఇన్ని కుట్రలా? సమస్యను పరిష్కరించడం చేతకాని వాళ్ళు ఆ సమస్యను బయటపడకుండా చూస్తారు. జగన్ గారి ప్రభుత్వం సమస్యను దాచిపెట్టడమే కాదు, ఆ సమస్య గురించి మాట్లాడే వారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తిస్తోంది. విషయానికి వస్తే, తన చిన్న కొడుకు చెడు అలవాట్లకు గురయ్యాడని, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గరలోనే గంజాయి అమ్ముతుండడంతో ఏం చేయాలో తోచట్లేదని ఒక మహిళ ఒక వీడియోలో తన గోడును వెళ్లబోసుకుంది. బాగా ఎచ్చులు పెడతాను అయిపోయారు 2 పిల్లలందరూ. అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ అంత దూరం ఉంది, 1 కిలోమీటర్ దూరం కూడా లేదు మాకు. ఇంటికి దగ్గరలో ఎంత ఎచ్చులు పెడతాను గంజాయితాను ఇక్కడ. అది తెలుసుకున్న టీడీపీ అధికారిక ప్రతినిధి పంచుమర్తి అనురాధ గారు సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతే, వైసీపీ ప్రభుత్వం వారిద్దరిపై పగబట్టింది. ఎప్పటిలాగే సమస్యను పక్కదారి పట్టిస్తూ బాధితులనే నిందితులను చేసే దుర్మార్గానికి తెరతీసింది. బాధిత మహిళను తెదేపా నేతను కలిపి కుట్రదారులుగా చిత్రీకరించే నీతి లేని చేతకాని విషప్రచారాన్ని మొదలుపెట్టింది. అధికారాన్ని ఉపయోగించి బాధిత మహిళను పావుగా చేసి పంచుమర్తి అనురాధ గారిపై అక్రమ కేసులు పెట్టాలనే కుట్రలు చేస్తోంది. అంతేకాదు, ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని ప్రశ్నిస్తే ఒక బీసీ మహిళా నేత అని కూడా చూడకుండా ఆమె గురించి వైసీపీ పేటీఎం పెయిడ్ బ్యాచ్ తో ఎలా మాట్లాడించారో చూడండి. హలో విగ్గు సుందరి, హౌ ఆర్ యూ? పంచుమర్తి అనురాధ అండ్ మిస్టర్ వర్లరామయ్య. ఈ తెలుగుదేశం తులసి వనంలో గంజాయి మొక్క మొత్తానికి గంజాయి కాన్స్పిరసీ చేస్తా ఉంది. ఏమే, నువ్వు ఒక గంజాయి మొక్కగానే మిగిలిపోతావు. జగన్ గారు, ఇదేనా మీ పార్టీ సంస్కారం? ఒక విద్యావంతురాలు, అతి పిన్న వయసులో మేయర్గా పనిచేసి రికార్డులకెక్కిన ఒక ప్రతిభావంతురాలు, ఒక బీసీ మహిళా నేతకు ఇదేనా మీరిచ్చే గౌరవం? చేతనైతే సమస్యను పరిష్కరించండి, అంతేకాని సమస్యపై మాట్లాడే వారిపై, ముఖ్యంగా బీసీ నేతలపై ఇలాంటి విష ప్రచారం, వేధింపులు ఆపండి.